సుప్రసిద్ధ శైవ క్షేత్రం చార్ధామ్ ఆలయాలలో ఒక్కటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శీతాకాలం తరువాత శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా నేపాల్, థాయిలాండ్, శ్రీలంక తదితర దేశాల నుంచి తెప్పించిన గులాబీ, బంతి తదితర 54 రకాల 108 క్వింటాల పూలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రారంభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 12,000 మంది యాత్రికులు హాజరయ్యారు. చార్ధామ్లో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఇప్పటికే ప్రారంభం కాగా బద్రీనాథ్ ఆలయం ఈ నెల 4న ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా వారణాసి, ఋషికేశ్, హరిద్వార్లలో నిర్వహించే గంగా హారతి మాదిరిగానే ఇక్కడి ఆలయానికి సమీపంలోని మందాకిని, సరస్వతి నదుల సంగమం వద్ద మహాహారతి నిర్వహిస్తున్నట్లు బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ CEO విజయ్ తెలిపారు.